హలో హోమ్ మేకర్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వాయిస్ ఆఫ్ హోమ్ మేకర్. నేను మా హస్బెండ్ చేసిన ఛాలెంజ్ వీడియోలో చెప్పాం కదా, ఒక ప్లేస్కి తీసుకెళ్తాను అని చెప్పి మా హస్బెండ్ అన్నారు కదా. అది మా ఫేవరెట్ ప్లేస్ అని కూడా అన్నారు కదా. అదేంటో కాదు, డీమార్ట్ అండి. వెళ్ళి ఏం కొనేలేదు కానీ జస్ట్ విండో షాపింగ్ కోసం అంతే. ఈ వ్లాగ్ మాతో పాటు మీరు కూడా చూసారు. చాలా రష్గా ఉంటుందేమో అని చెప్పి స్టార్ట్ అయ్యాం, కానీ పెద్దగా రష్ ఏం లేదు. ఇక్కడైతే ఓట్స్ చూస్తున్నాం కదా, అవైతే మాత్రం ఎందుకంటే పాపకి ఫీడ్ చేస్తున్నాం కదా, సో ఎక్కువగా ఆకలేస్తూ ఉంటది, కొంచెం ప్రోటీన్ కూడా కదా అని చెప్పి ఓట్స్ అయితే తీసుకున్నాం. జస్ట్ విండో షాపింగ్కి వెళ్ళినా కొన్ని ఐటమ్స్ అయితే మాత్రం తీసుకున్నాం అనమాట. ఇక్కడైతే మాత్రం మరమరాలు తీసుకుంటాను అని అడుగుతున్నాను అనమాట. అంటే ఏవైనా ఈవినింగ్ టైం స్నాక్స్ లాగా చేసుకోవచ్చు కదా అన్నట్టు. ఇంకా మరమరాలు తీసుకుంటానంటే బయట ఎక్కడైనా చూద్దాంలే, ఇక్కడ ఎందుకు అని చెప్పి మా ఆయన అన్నారు, కానీ బయట ఇంకెక్కడ తీసుకోలే. ఇక్కడైతే పికిల్స్ ఉన్నాయి. వచ్చిన ప్రతిసారి ఇక్కడ పికిల్స్ చూసి ఏదో ఒకటి తీసుకోవాలి అని అనుకోవడం, తీసుకోకుండా వెళ్ళిపోవడం. ఎందుకు తీసుకోవట్లేదంటే అవి ఇప్పటి నుంచో ఉన్నాయి, అవి తీసుకోకూడదు అని చెప్తారనమాట. ఇంకైతే డైపర్ సెక్షన్కి వచ్చేసాం. నాకు తెలిసినంత వరకు వీళ్ళు చిన్నప్పటి నుంచి 3 years అలా వచ్చేసేంత వరకు వీళ్ళకైతే మాత్రం ఒక 50,000 to 60,000 వరకు డైపర్స్గా అయిపోతాయేమో కదా. మా పాప అయితే ఆ డైపరే కావాలంట, ఇంక అదే చూస్తుంది. చేతిలో ఉంది చూడు అంటే కూడా వద్దంట, అదే కావాలంట, అదే చూస్తా కూర్చుంది. ఇంకా బెడ్షీట్స్ కలెక్షన్ అయితే మాత్రం చాలా బాగుంది, కానీ ఇంట్లో ఉన్నాయి కదా ప్రజెంట్, ఇంకెందుకులే అన్నట్టు మేము ఇంకా తీసుకోలేదు. ఇంకా హోమ్ ఐటమ్స్ ఉన్నాయండి, అసలు ఎంత బాగున్నాయో. కొన్ని ఐటమ్స్ అయితే ఏంటో కూడా నాకు తెలీదు. చాలా వెరైటీస్ ఆఫ్ ఐటమ్స్ అయితే మాత్రం అక్కడ ఉన్నాయి. ఇంకా జస్ట్ మీకు చూపిద్దాము అన్నట్టు ఇంకా నేను కొన్ని తీసాను. ఇది దేనికో నాకు తెలీదు, మీకు తెలిస్తే కమెంట్ చేయండి. చిన్నప్పుడు లైట్ పట్టుకొని వెళ్తారు కదా, అలా అనిపిస్తుంది చూడడానికి మాత్రం. ఇదైతే హిందూస్ దీపాలు పెట్టుకుంటారు కదా, దానికి అనుకుంటా. ఇంకా ఈ గిఫ్ట్ ఐటమ్స్ లాగా వినాయకుడివి ఇవి ఉన్నాయి, చాలా బాగున్నాయి. ఇది కూడా, ఇది దేనికండి అంటే లోపల దీపం ఏమన్నా పెడతారా లేకపోతే ఏంటి, దీనిది కూడా నాకు అర్థం కాలే. గాజు సీసాలు ఉన్నాయండి, అసలు చాలా క్వాలిటీగా, అసలు ఎంత బాగున్నాయో. ఇన్ని మోడల్స్ ఎప్పుడు వచ్చేసాయా అనిపించింది చూస్తే. అప్పుడు తీసుకుందామని కూడా తీసుకోకుండా మొన్న వెళ్ళి మళ్ళీ తీసుకోవాల్సి వచ్చింది. అప్పుడు ఇంకెందుకులో అంత అవసరమా అనుకున్నాం, కానీ మళ్ళీ ఇది అవసరమే అని చెప్పి మళ్ళీ వెళ్ళాము. ఇదండి అసలు నేను ఇప్పుడు దాకా చూడలే. ఇందులో అయితే సాల్ట్ కానీ, పెప్పర్ కానీ, కారం కానీ ఏదన్నా వేసుకుంటే మనకు పెద్దగా కావాలంటే పెద్దగా, చిన్నగా కావాలంటే చిన్నగా అని చెప్పి అడ్జస్ట్మెంట్స్ కూడా ఉన్నాయి అందులో. అయితే మాత్రం నాకు అది చాలా నచ్చింది. తీసుకుంటానంటే మా హస్బెండ్ ఎందుకు అది అంత అవసరమా, మనకు అది పనికిరాదు కదా, చిన్న డబ్బాలు ఉన్నాయి కదా అందులో వేసుకుని యూస్ చేసుకో అన్నారు. ఇంకా కిడ్స్కి ప్లేట్స్ కూడా చాలా బాగున్నాయి కలెక్షన్. ప్రైస్ కూడా ఎంత 109 రూపీస్ అంట, వామ్మో. ఇంకా కప్స్ ఇవన్నీ ఉన్నాయి ఇక్కడ. నేను అన్నీ జస్ట్ చూసుకుంటూ వెళ్తున్నాను. ఇంక తీసుకుందామన్నా తీసుకోరు కదా అలాగే. ఇది దేనికి అంటే ఇంకా నాకు తెలిసి స్టోరేజ్కి ఏమో, ఇది కీ చైన్స్ అని పిల్లల కోసమేమో. ఇది మా పాప చూసారా అన్ని లాగుతా అంటుంది. ఇదండి మనము అంటులు తోముకోవడానికి కింద లిక్విడ్ వేసుకొని పైన అది రబ్బర్ పెట్టుకొని చేసుకుంటారు అనుకుంటా. ఇది నాకు తెలియదు ఎలా పెట్టాలా అని చెప్పి ఒక 10 నిమిషాల దాకా అక్కడే సరిపోయింది నాకు. మా హస్బెండ్ అది నీకు ఎందుకే పక్కన పడేసి అని అంటున్నారు అనమాట పక్కన నుండి. నేను చెప్తున్నాను కింద వేసుకొని పైన పెట్టుకొని తోముతారండి ఇది అని. ప్లాస్టిక్ డబ్బాలు, ప్లాస్టిక్ వాడకూడదు అంటారు, కానీ చూసినప్పుడల్లా ప్రతి అమ్మాయికి కూడా వీటి దగ్గర అట్రాక్షన్ అయిపోతామేమో కదా. వీటి క్వాంటిటీ కూడా 89 రూపీస్ అలా ఉన్నాయి. లంచ్ బాక్స్, ఇంక ఈ వాటర్ బాటిల్ తీసుకుంటా అన్న నేను. వాటర్ తాగేస్తాను నేను, ఆ 2-3 లీటర్లు తాగుతాను రోజుకి. ఈ డబ్బా నాకు కొను అంటే అది ఎంత ఉందో తెలుసా, 395 రూపీసే ఎంత ఉంది ఆ వాటర్ బాటిల్. సైలెంట్గా అక్కడ పెట్టేసి వచ్చా. ఇది ఒకటి తీసుకోమని చెప్పాను, మన దగ్గర ఉన్నాయి కదా 2, ఇంకెందుకు. ఆయన నువ్వు ఇది ఎందుకు తీసుకోలేదు అంటే, నేను తీసుకునేటప్పుడు ఇది ఇంకా రాలేదు, ఆ మోడలే వచ్చింది, ఈ మోడల్ ఇప్పుడు వచ్చింది అంటున్నారు. గిన్నెలు తోమడానికి అంటే చేతులు రఫ్గా అయిపోకుండా ఇవి గిన్నెలు తోమడానికి యూజ్ చేస్తారు అనుకుంటా. ఇంకా బాస్కెట్స్, బాత్ టబ్స్. అండ్ ఇక్కడ నేను ఇవి ఏంటంటే మాప్స్ పెట్టుకుంటారు కదా, అవి మాప్ స్టిక్స్ అడ్జస్ట్మెంట్ అవ్వట్లేదు. మరి ఎందుకు అవ్వట్లేదు అనేది తెలియదు, కానీ నార్మల్గా వీడియోస్లో అలా చూసినప్పుడు ఇవి అడ్జస్ట్మెంట్ అవుతాయి కదా, అలా ఇవి అడ్జస్ట్ అవ్వట్లేదు. అండ్ ఇది కాస్ట్ కూడా 1900 అరౌండ్ ఉంది. ఇవి చాలా బాగున్నాయి కదా, డెకరేషన్ పర్పస్ అలా బాగుంటాయి. మా పాప అయితే ఈ బొమ్మలు కావాలి, ఈ బొమ్మలు కావాలి అంటే ఇవే చూస్తుంది అనమాట. ఈ టెడ్డీ బేర్ తీసుకుంటావా, ఈ టెడ్డీ బేర్ కావాలంటే ఆ టెడ్డీ బేర్ వద్దంట. అక్కడ బొమ్మ ఉంది కదా బార్బీ, అదే కావాలి అని లాస్ట్కి అయితే అది కొనుక్కుంది. వాళ్ళ నాన్న కొనిచ్చారనమాట. అంతేనండి ఈ డిమార్ట్ షాపింగ్ వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. బాయ్.